అంతేకాకుండా దళితులకు కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తామని నువ్వు చెప్పినావు. ఒక్క దళిత కుటుంబానికైనా 12 లక్షలు కాదు, కనీసం పాత దళిత బంధు మేము ఇచ్చినయే మొత్తం అకౌంట్లు నువ్వు ఫ్రీజ్ చేయించినావు. అందుకు నువ్వు ఏట్లో దుంకాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగులది హైదరాబాద్ నడిబొడ్డున మేము పెడితే కనీసం అక్కడ లైటింగ్ వ్యవస్థ లేదు, సందర్శకులు పోయిన వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినోడు లేడు, ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచిన పరిస్థితి లేదు. ఆ మహనీయునికి నీ ప్రభుత్వంలో అవమానం జరుగుతున్నందుకు నువ్వు ఏట్లో దుంకాలి. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? హోంమంత్రిగా నీ నాయకత్వంలో హైదరాబాద్లో మర్డర్లు, అల్లర్లు, దొమ్మీలు, దోపిడీలు, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా స్వైరముఖలు పెట్టేగిపోతున్న తీరుకు ఒక చేతకాని ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా పరిపాలనలో నువ్వు సరైన పనితనం చూపించినందుకు నువ్వు ఏట్లో దుంకాలి. విద్యాశాఖ మంత్రి ఉన్నావు నువ్వు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే పిల్లలకు యూనిఫామ్లు చక్కగా లేవు, బడులు చక్కగా లేవు, మధ్యాహ్నం భోజనం చక్కగా లేదు. గతంలో మేము స్టార్ట్ చేసిన చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీము నువ్వు పక్కకు పెట్టినావు. పుస్తకాలు లేవు, నోట్బుక్స్ లేవు. ఒక విద్యాశాఖ మంత్రిగా అసమర్థమైనటువంటి నీ పనితీరుకు నువ్వు ఏట్లో దుంకాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా రాష్ట్రంలో సరిగ్గా పరిపాలించలేని అసమర్థుడిగా, రాష్ట్రం యొక్క స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతూ ఆ ముఖ్యమంత్రికి ఉండే హోదాను తగ్గించే విధంగా మాట్లాడుతున్నందుకు నువ్వు ఏట్లో దుంకాలి. చాలా మాటలు నువ్వు గతంలో చెప్పినావు. చాలా సందర్భాల్లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకున్నావా? కొడంగల్లో ఓడిపోతే మళ్ళీ పోటీ చేయన్నావు, మల్కాజిగిరిలో పోటీ చేసినావు కదా. సో అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఆడినందుకు నువ్వేట్లో దుంకాలి. తెలంగాణ కోసం ఆనాడు ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్ గారి వెన్నంటి ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో మడమ తిప్పని ఉద్యమకారుడిగా వీరోచితంగా ఎన్నో కేసులు, ఇబ్బందులు వాటన్నిటిని భరించి పార్టీ ఎదుగుదలలో కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కోరితే అప్పుడు రాజీనామాలు చేసి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా అండగా ఒక నీడలాగా వెన్నంటి ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలు కానీ, రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ, ఆరోగ్య శాఖ మంత్రిగా వైద్య ఆరోగ్య సేవలు తెలంగాణ వ్యాప్తంగా గొప్పగా అందించడంలో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో, మెడికల్ ఎడ్యుకేషన్ని పెంచుకోవడంలో గొప్పగా పనిచేసి అద్భుతమైన పనితీరు చూపించినటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా హరీష్ రావు గారిని పట్టుకొని మాట్లాడే అర్హత అసలు నీకుందా రేవంత్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను. నువ్వు జాక్పాట్ ముఖ్యమంత్రివి. కేసీఆర్ గారి గురించి మాట్లాడంటే ఇక అది నీ లెవెల్ కాదు, నీ స్థాయి కాదు. అసలు మా హరీష్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట ఎమ్మెల్యే పదవిని చాలాసార్లు రాజీనామా చేసి అంతకుముందు మంత్రి పదవిని గడ్డిపోచలాగా తీసేసినటువంటి వ్యక్తి మా హరీష్ రావు గారు. నువ్వు ఒక్కనాడు పదవికి రాజీనామా చేయకుండా ఉద్యమ సందర్భంలో చంద్రబాబు నాయుడు చెక్కబదన చేసుకుంటూ, ఆయన చెప్పులు మోసుకుంటూ కరీంనగర్లో ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డివి నువ్వు. వాళ్ళ నువ్వు మా హరీష్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? కాబట్టి నీకేదో అవకాశం వచ్చింది, మంచిగా పరిపాలించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నువ్వు మెదిలితే ఏమన్నా నీకు రేపటి రోజున నూకలు పుడతాయి. లేకపోయినట్టయితే నీ రాజకీయ జీవితంలో నీకు ఇదే చివరి పదవి అవుతుంది. చూసినాం, చాలామందిని చూసినాం నీ లెక్క నడుమంత్రం సిరత్తే ఎగిరినోళ్ళను, దుంకినోళ్ళను, తర్వాత అందరు ఇల్లెలకలు పడ్డారు. చూలేమా కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు ఏడున్నాడు కనబడుతుండా? రేపు నువ్వు కూడా గట్లనే మిగిలిపోతావు. ఏమీ లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందట, అన్ని ఉన్న ఇస్తరాక అనిగిమనిగి ఉంటుందట. ఇవాళ మా హరీష్ గారు, మా నాయకులు పద్ధతిగా, హుందాగా ప్రజల పక్షాన పనిచేస్తూ, ప్రజల కోసం ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ, ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే అసెంబ్లీ వేదికగా కానీ బయట కానీ నువ్వు ఓర్వలేకపోతున్నావు. నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, నీకంత రోషం పౌరుషం ఉంటే పనిలో చూపెట్టవా? నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో చూపెట్టు, తెలంగాణను ఇంకా గొప్ప తీర్చిదిద్దడంలో చూపెట్టు.
ఇంకా మాకన్నా 2 ప్రాజెక్టులు ఎక్కువ కట్టడంలో చూపెట్టు. మేము 1000కి పైగా గురుకులాలు పెట్టినాం, నువ్వు ఇంకొక 500 గురుకులాలు పెట్టు. మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చినాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు, నువ్వు 30 లక్షలు దమ్ముంటే పనిలో చూపెట్టు నీ పౌరుషం రోషం. కానీ నోటికి ఎంత వస్తుందంత ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటూ పోతా, బట్టగాల్చి మీద వారేసుకుంటూ పోతా, ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతా, ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ పోతా. గిట్లనే చిల్లరగా మొరిగి మాట్లాడి